నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను గ్రేసీ ఆచారి. శత్రువు కన్నెత్తి చూడలేని భద్రత అంటారు కదా. అమెరికా అధ్యక్షుడి సెక్యూరిటీ గురించి ఇలానే చెప్పుకోవచ్చు. శత్రు దుర్భేద్యమైన భద్రత అది. ఒకటా రెండా 8 అంచెల భద్రతా వలయం. యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్, డేగ కళ్ళ నిఘా, వైట్ హౌస్ పోలీస్ ఫోర్స్, మిలిటరీ ఎయిడ్స్ అండ్ డిఫెన్స్, డిప్లొమాటిక్ సెక్యూరిటీ సర్వీస్, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇలా ఎన్నో కీలక విభాగాలు అనుక్షణం డొనాల్డ్ ట్రంప్ రక్షణ కోసం పనిచేస్తూ ఉంటాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అత్యాధునిక ఆయుధ సంపత్తి, ఊహకందని ఇంటెలిజెన్స్ ఈ భద్రతలో భాగమే. ఇంతటి అభేద్యమైన రక్షణ కవచాన్ని ఛేదించడం ఇరాన్ వల్ల అవుతుందా? ట్రంప్కి స్కెచ్ గీయడం సాధ్యమేనా? ట్రంప్ హత్యకు ఇరాన్ స్కెచ్ రెడీ చేసిందన్న ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ హెచ్చరికల వెనుక అసలు రహస్యం ఏంటి? అమెరికా అధ్యక్షుడి భద్రతలో లూప్ హోల్స్ ఉన్నాయా? ఇరాన్ ఆ లూప్ హోల్స్ ని కనిపెట్టిందా? ట్రంప్ హత్యకి ఇరాన్ కుట్ర అన్న కోణం పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలను మరింత రగిలించనుందా? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రపంచంలో తాను ఏమనుకుంటే అది చేసే శక్తి, సామర్థ్యాలున్న వ్యక్తి. అమెరికా అధ్యక్షుడు అన్న హోదానే ఆ శక్తి వెనుక ఉన్న అసలు రహస్యం. ప్రపంచంలో ఏ దేశానికైనా నిమిషాల్లో స్పాట్ పెట్టే సత్తా ఉన్న ట్రంప్కి ఇరాన్ స్పాట్ పెట్టగలదా? అంటే స్పాట్కే స్పాట్ పెట్టడం అన్నమాట. ఇజ్రాయెల్ అమెరికా దాడులను ఇరాన్ సమర్థవంతంగా ఎదుర్కొంటున్నా, తిరిగి బలంగా ప్రతి దాడులతో బదులు చెబుతున్నా ఈ యుద్ధం వల్ల ఇరాన్ తీవ్రంగా నష్టపోయింది అన్న మాట వాస్తవం. ఇలాంటి దుస్థితిలో ఉన్న ఇరాన్కి ట్రంప్ని టార్గెట్ చేసేంత సీన్ ఉంటుందా? ఎవరికైనా ఇదే సందేహం వస్తుంది. కాకపోతే ఈ హెచ్చరికలు చేసింది ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థ మొసాద్. ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన నిఘా సంస్థల్లో మొసాద్ ఒకటి. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడా మొసాద్ సొంతం. అందుకే ఇజ్రాయెల్ హెచ్చరికలు అందరి అటెన్షన్ గెయిన్ చేస్తున్నాయి. ఇంతకీ ట్రంప్ విషయంలో ఇరాన్ ఏం చేస్తోంది, ఏం చేయబోతోంది? ఈ హెచ్చరికలను అమెరికా ఎలా చూస్తోంది? పశ్చిమాసియాలో రగులుతోన్న యుద్ధ జ్వాలలు ప్రపంచమంతా తన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇరాన్తో యుద్ధమా? అది జస్ట్ షార్ట్ టర్మ్ ఎక్స్కర్షన్ అంటూ ఇరాన్ మీద దాడులు మొదలుపెట్టిన వేళ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ఇలా వెళ్లి అలా ఇరాన్ అంతు చూసి వచ్చేస్తామని ధీమాగా చెప్పారు. కానీ అమెరికా ఊహించని విధంగా ఇరాన్ ప్రతిఘటిస్తూనే ఉంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు కూడా వరల్డ్ వైడ్ ఇరాన్ పై చర్చ జరుగుతోంది. అయితే ఈ చర్చకి కారణం యుద్ధం కాదు, ట్రంప్ ని ఇరాన్ టార్గెట్ చేసిందన్న ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్. ట్రంప్ హత్యకి ఇరాన్ కుట్ర పన్నిందని ఇజ్రాయెల్ నిఘా వర్గాలు పెద్ద బాంబే పేల్చాయి. ఇరాన్తో అమెరికా కన్నా ఇజ్రాయెల్కే శత్రుత్వం ఎక్కువ. ఇరాన్ మీద అమెరికాని మరింత రెచ్చగొట్టడానికే ఈ రకమైన సమాచారం ఇచ్చారా అనుకోవడానికి లేదు. ఎందుకంటే ట్రంప్ లక్ష్యంగా దాడులు జరగొచ్చని ఇజ్రాయెల్ అలర్ట్ జారీ చేయడం ఈ మధ్య కాలంలో ఇదే తొలిసారి. పైగా ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ ప్రపంచంలోనే బెస్ట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీల్లో ఒకటి. అటు చూస్తే అమెరికా అధ్యక్షుడికి ఉండే భద్రత అసాధారణ స్థాయిలో ఉంటుంది. యుఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ డేగ కళ్ల నిఘాని దాటిపోవడం దాదాపు అసాధ్యం. అందుకే ట్రంప్ కి స్కెచ్ గీసేంత శక్తి సామర్థ్యాలు ఇరాన్ కి ఉన్నాయా? ఇరాన్ మీద భీకర దాడులకు దిగాలా వద్దా అన్న మీమాంసలో ఉన్న ట్రంప్ ని ఇజ్రాయెల్ నిఘా వర్గాల హెచ్చరికలు ప్రభావితం చేస్తే పశ్చిమాసియా మరింత భగ్గుమనడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అమెరికా ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ సమర్థవంతంగా ఎదుర్కొంటోంది, ప్రతి దాడులు చేస్తోంది. అయినా ఇరాన్ సైనిక సామర్థ్యం క్రమంగా తగ్గుతోంది. ఆయుధాల నుంచి ఆర్థిక వ్యవస్థ దాకా అనేక కోణాల్లో ఇరాన్ ఘోరంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడిని టార్గెట్ చేసే శక్తి సామర్థ్యాలు ఇరాన్కి ఉన్నాయా అన్న ప్రశ్న బలంగా తన ఉనికిని చాటుకుంటోంది. శత్రు దుర్భేద్యం అన్న తరహాలో ట్రంప్ భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. ట్రంప్ భద్రతలో యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ఏజెన్సీ 1865లో ఏర్పడినప్పటికీ 1901 నుంచి దీనికి అమెరికా అధ్యక్షుడికి భద్రతా బాధ్యతలు అప్పగించారు. ఈ సీక్రెట్ సర్వీస్లో దాదాపు 7,000 మంది ఏజెంట్లు, అధికారులు పనిచేస్తారు. వీరి ట్రైనింగ్ ని ప్రపంచవ్యాప్తంగా అత్యంత కఠినమైన శిక్షణల్లో ఒకటిగా చెప్తారు. అమెరికా అధ్యక్షుణ్ణి అత్యంత శక్తివంతమైన దేశాధినేతగా భావించినప్పటికీ ఆయన భద్రత విషయంలో తుది నిర్ణయం తీసుకునే అధికారం మాత్రం సీక్రెట్ సర్వీస్కే ఉంటుంది. తనను ఒంటరిగా వదిలేయాలని అధ్యక్షుడు స్వయంగా కోరిన ఆ ఆదేశాలను వారు స్వీకరించరు. అధ్యక్షుడు భద్రతా వలయంలో ఉంటారు. అందులో మల్టీ లేయర్ సెక్యూరిటీ ఉంటుంది.
అది అత్యంత బలమైనదే కాదు, అత్యంత ఖరీదైనది కూడా. అమెరికా అధ్యక్షుడికి 3 అంచెల భద్రతా వలయం ఉంటుంది. అన్నింటికంటే లోపల అధ్యక్షుడి ప్రొటెక్టివ్ డివిజన్ ఏజెంట్, మధ్యలో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్, ఆ తర్వాత పోలీసులు ఉంటారు. అమెరికా అధ్యక్షుడు విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ఆ దేశానికి సంబంధించిన నిఘా వ్యవస్థలు, పోలీసులు కూడా అధ్యక్షుడి భద్రతలో పాలు పంచుకుంటాయి. ఈ స్థాయిలో భద్రత ఉండే ట్రంప్ ని ఇరాన్ ఎలా టార్గెట్ చేస్తుందన్న ప్రశ్న కూడా తెరపైకి వస్తోంది. అదే సమయంలో 2 ఏళ్ల క్రితం అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ మీద జరిగిన 2 హత్యాయత్నాలను కొందరు ప్రస్తావిస్తున్నారు. అప్పుడు ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కాదు, కానీ అమెరికా మాజీ అధ్యక్షుడు. అప్పుడు కూడా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ భద్రత మధ్యే ఉన్న 2 సార్లు ట్రంప్ మీద హత్యాయత్నాలు జరిగాయి. అందులో పెన్సిల్వేనియాలో జరిగిన హత్యాయత్నం అయితే అమెరికా ఎన్నికల ముఖచిత్రాన్నే మార్చేసింది. ఆ హత్యాయత్నం వెనుక ఇరాన్ ఉందన్న ప్రచారం కూడా నాడు జరిగింది. 2024 జూలై 13వ తేదీన పెన్సిల్వేనియా ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు ట్రంప్. రైఫిల్తో ఒక వ్యక్తి సమీపంలోని భవనం పైకప్పు మీదకు ఎగబాకడాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు, సీక్రెట్ సర్వీస్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. అయినా సకాలంలో స్పందన లేదు. పైకప్పు మీదికి చేరిన దుండగుడు కొద్దిసేపు అక్కడే ఉన్నాడు. మరోవైపు ట్రంప్ ప్రసంగం అలానే కొనసాగింది. భద్రతా సిబ్బంది ఆయనను వేదిక నుంచి సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లలేదు. తాము అప్రమత్తం చేసిన 4 నిమిషాల తర్వాత హంతకుడు కాల్పులు మొదలుపెట్టాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ట్రంప్ మీద కాల్పులు జరిపింది 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్. వేదికకు దాదాపు 150 మీటర్ల దూరం నుంచే క్రూక్స్ ట్రంప్ మీద కాల్పులు జరిపాడు. రెప్పపాటులో ట్రంప్ తల పక్కకు తిప్పకపోతే బుల్లెట్ నేరుగా ట్రంప్ తలలోకి దూసుకెళ్లిపోయేది. క్రూక్స్ కాల్పులు ప్రారంభించిన వెంటనే అలర్ట్ అయిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ అతన్ని కాల్చేశారు. అయితే అసలు క్రూక్స్ కాల్పులు ప్రారంభించడానికి ముందే అతన్ని గుర్తించి న్యూట్రలైజ్ చేయాల్సిన స్థాయిలో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ పనిచేయాలి. కానీ అలా జరగలేదు. ఇదిగో ఇలా చూడండి. నాడు కాల్పులు మొదలైన వెంటనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ ట్రంప్ చుట్టూ రక్షణగా నిలిచారు. ఆయన్ని వెంటనే అక్కడి నుంచి వాహనంలో తీసుకెళ్లిపోయారు. కానీ ఆ సమయంలో ట్రంప్ తలని మాత్రం సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ కవర్ చేయలేదు. ఆయన తల పూర్తిగా బయటకు కనిపిస్తూనే ఉంది. కనీసం ట్రంప్ ని కిందికి వంచే ప్రయత్నం కూడా చేయలేదు. ట్రంప్ ని టార్గెట్ చేస్తూ మరొక దుండగుడు అక్కడే ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆయనకు ప్రాణహాని జరిగేదని భద్రతారంగ నిపుణులు చెప్తున్నారు. నాడు కూడా ట్రంప్ భద్రతని సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ చూశారు. సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీలో అనేక టీమ్స్ ఉంటాయి. వాటిలో ఒకటి కౌంటర్ అసాల్ట్ టీమ్. ఈ టీం ని హ్యాక్ ఐ అని పిలుస్తారు. దాడికి పాల్పడే వాళ్ల మీద సెకండ్లలో ప్రతిదాడి చేసి వాళ్లని న్యూట్రలైజ్ చేయడం వీళ్ల బాధ్యత. అలానే సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీలో మరో కీలక టీం పేరు హెర్క్యులెస్. వీళ్లు కౌంటర్ స్నైపర్స్. తాము భద్రత కల్పించే వ్యక్తిపై దాడి చేసే స్నైపర్స్ ని గుర్తించి దాడి కన్నా ముందుగానే ప్రతిదాడి చేసి వాళ్లని హతమారుస్తారు. ట్రంప్ మీద కాల్పులు జరిపిన క్రూక్స్ ని హతమార్చింది కూడా కౌంటర్ స్నైపర్సే. కాకపోతే దాడి కన్నా ముందుగానే క్రూక్స్ ని గుర్తించడంలో మాత్రం విఫలమయ్యారు. థామస్ మాథ్యూ క్రూక్స్ సమీపంలోని నివాసం పైకప్పు ఎక్కి గన్ పొజిషన్ తీసుకున్నా ఎవరూ గుర్తించలేకపోయారు. ట్రంప్ ని సురక్షితంగా తరలించడంలో వైఫల్యం నుంచి దాడిని ముందుగానే నిరోధించడం వరకు అనేక కోణాల్లో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ విఫలమవడంపై నాడు పెద్ద చర్చే జరిగింది. సో ఇప్పుడు అదే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల భద్రతలో ఉన్న ట్రంప్ ని టార్గెట్ చేయడం అసాధ్యమేం కాదన్న వాదన ఇరాన్ నిజంగానే ట్రంప్ హత్యకి కుట్ర చేస్తోందా అన్న సందేహాలకు బలం చేకూరుస్తుంది. ఒకవేళ ఆ దిశగా కుట్ర జరుగుతోందన్న సమాచారం అమెరికాకి ఉన్నా, లేక ఇజ్రాయెల్ నిఘా వర్గాలు చెబుతున్న దానిని ట్రంప్ విశ్వసించినా రాబోయే రోజుల్లో ఇరాన్ మీద మరింత భీకర దాడులు తప్పవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 4 దశాబ్దాలు, అవును 4 దశాబ్దాలు దాటేసింది. అమెరికా అధ్యక్షుడిపై కానీ, అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థిపై కానీ హత్యాయత్నం, తుపాకీ కాల్పులు లాంటి మాటలు విని 4 దశాబ్దాలు దాటేసింది. గత చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏజెన్సీగా యుఎస్ సీక్రెట్ సర్వీస్ ని తయారు చేశారు. అమెరికా అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, వారి కుటుంబ సభ్యులు, అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు భద్రత కల్పించడమే సీక్రెట్ సర్వీస్ పని. అధ్యక్ష, మాజీ అధ్యక్షుల రక్షణలో సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీకి 125 ఏళ్ల చరిత్ర ఉంది. ఇలా చెప్పుకోవడానికి చాలా ఘన చరిత్ర ఉన్నా ఎన్నికల ప్రచారం వేళ ట్రంప్ మీద 2 సార్లు హత్యాయత్నాలు జరిగాయి. దీంతో సీక్రెట్ సర్వీస్లోని భద్రతా లోపాల మీద కూడా అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఇప్పుడు మళ్ళీ ట్రంప్ ప్రాణాలకు ముప్పు ఉందని
ఇజ్రాయెల్ వార్న్ చేస్తోంది. అదే సమయంలో అటు ట్రంప్ కూడా కొత్త ఎయిర్ ఫోర్స్ 1 మీద నమ్మకాన్ని ప్రదర్శించలేకపోతున్నారు. ఇది కేవలం ముందు జాగ్రత్త, లేకపోతే కొత్త ఎయిర్ ఫోర్స్ 1 మీద అనుమానమా? అమెరికా అధ్యక్షుడి భద్రతలో ఎయిర్ ఫోర్స్ 1 కూడా కీలకమైంది. ఇప్పుడు దీని ప్రస్తావన ఎందుకంటే ఇరాన్ నుంచి ట్రంప్ ప్రాణాలకు ముప్పు ఉందని ఇజ్రాయెల్ నిఘా వర్గాలు హెచ్చరించిన సమయంలోనే ఎయిర్ ఫోర్స్ 1 కేంద్రంగా ఒక పరిణామం జరిగింది. అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఏ విమానాన్నైనా ఎయిర్ ఫోర్స్ 1 అనే పిలుస్తారు. ఈ విమానానికి ఎలాంటి అణుబాంబులనైనా తట్టుకునే సామర్థ్యం ఉంది. వైమానిక దాడుల నుంచి రక్షణ కోసం శత్రు రాడార్లని జామ్ చేసే టెక్నాలజీ ఇందులో ఉంది. అలానే క్షిపణులను దారి మళ్లించే వ్యవస్థ ఉంది. దాడి జరిగే అవకాశం ఉందని సమాచారం అందితే చాలు వెంటనే మొబైల్ కమాండ్ సెంటర్ గా మారుతుంది. 4 జెట్ ఇంజిన్స్ తో ఈ విమానం నడుస్తుంది. గంటకి 1000 కిలోమీటర్ల కంటే అధిక వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులో 70 మంది వరకు ప్రయాణించొచ్చు. గాల్లోనే ఇంధనాన్ని నింపుకునే సౌకర్యం ఈ విమానానికి ఉండడం ప్రత్యేకత. విమానం లోపల విస్తీర్ణం 4000 చదరపు అడుగులు. 3 అంతస్తుల్లో ఈ విమానాన్ని తయారు చేశారు. వైట్ హౌస్ లో ఉన్న సదుపాయాలన్నీ ఇందులో ఉంటాయి. అధ్యక్ష కార్యాలయం, జిమ్, కాన్ఫరెన్స్ హాల్, డైనింగ్ రూమ్, అత్యాధునిక సమాచార వ్యవస్థ, సిబ్బంది ఉండేందుకు లౌంజ్ సహా సకల సౌకర్యాలు ఉంటాయి. ప్రయాణ సమయంలో ఏవైనా అనారోగ్య సమస్యలొస్తే అధునాతన వైద్య పరికరాలతో మినీ హాస్పిటల్తో పాటు వైద్య బృందం కూడా ఎయిర్ ఫోర్స్ 1 లో ఉంటాయి. ట్రంప్ కోసం ఈ మధ్యనే ఖతార్ ప్రభుత్వం దాదాపు 3400 కోట్ల రూపాయల విలువైన బోయింగ్ 747-8 లగ్జరీ జెట్ ని బహుమతిగా ఇచ్చింది. ఖతార్ రాజకుటుంబం ఉపయోగించిన ఈ విమానాన్ని అమెరికా అధ్యక్షుడి ప్రయాణాలకు అనుగుణంగా మార్పులు చేశారు. ఇందులో భద్రతా వ్యవస్థ, రహస్య కమ్యూనికేషన్ సదుపాయాలు, రక్షణ సాంకేతికతను అమర్చారు. బోయింగ్ సంస్థ కొత్త ఎయిర్ ఫోర్స్ 1 విమానాల తయారీలో ఆలస్యమవుతున్న నేపథ్యంలో ఈ విమానాన్ని తాత్కాలికంగా బ్రిడ్జ్ ఎయిర్ ఫోర్స్ 1 గా ఉపయోగిస్తున్నారు. ఈ విమానాన్ని అద్భుతం అని ప్రశంసించిన ట్రంప్ యూరోప్లోని అనేక అమెరికా సైనిక స్థావరాలకు తీసుకెళ్లి అక్కడి సైనికులకు దీన్ని చూపించాలని కూడా చెప్పారు. ఇందులో భాగంగా బ్రిటన్లోని రాయల్ ఎయిర్ ఫోర్స్ మిల్డెన్ హాల్ స్థావరంలో అమెరికా సైనిక సిబ్బందికి ఈ విమానాన్ని చూపించారు. ఆ తర్వాత నాటో సదస్సుకి కూడా కొత్త ఎయిర్ ఫోర్స్ 1లోనే టర్కీ వెళ్లారు ట్రంప్. ఆ తర్వాత ఎవరూ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే న్యూ ఎయిర్ ఫోర్స్ 1లో ప్రయాణించి అద్భుతం అని అభివర్ణించిన ట్రంప్ నాటో సదస్సు నుంచి తిరుగు ప్రయాణంలో మాత్రం పాత ఎయిర్ ఫోర్స్ 1నే ఎంచుకున్నారు. అంకారా నుంచి బ్రిటన్లోని రాయల్ ఎయిర్ ఫోర్స్ మిల్డెన్ హాల్ స్థావరం వరకు పాత విమానంలో ప్రయాణించిన ట్రంప్ అక్కడ కొత్త విమానం ఎక్కి అమెరికాకి తిరిగి వెళ్లారు. కొత్త ఎయిర్ ఫోర్స్ 1లో ఎందుకు ప్రయాణించలేదన్న దానికి స్పష్టమైన సమాధానం చెప్పని ట్రంప్ ఇరాన్ నుంచి తనకు ముప్పు ఉందని, ఇరాన్ హిట్ లిస్ట్ లో నేనే నంబర్ 1 అని వ్యాఖ్యానించారు. దీంతో ఇరాన్ దాడి చేస్తుందన్న అనుమానంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారా అన్న చర్చ మొదలైంది. కొత్త ఎయిర్ ఫోర్స్ 1లో అధునాతన కమ్యూనికేషన్ వ్యవస్థ, క్షిపణి రక్షణ సదుపాయాలు వంటి మార్పులు చేసినట్టు అధికారులు చెప్తున్నారు. తక్కువ సమయంలోనే మార్పులు చేయడంతో భద్రతా ప్రమాణాలపై కొందరు నిపుణులు సందేహాలు వ్యక్తం చేశారు. కానీ అద్భుతం అని అభివర్ణించిన విమానాన్ని తిరుగు ప్రయాణంలోనే ట్రంప్ పక్కన పెట్టడంతో ఇరాన్ ఉద్రిక్తతల వేళ కొత్త చర్చకు దారితీసింది. స్వార్థం, ఆధిపత్య ధోరణి, నియంత స్వభావం, సహజ వనరుల దోపిడీ. కారణాలు ఏమైనా సరే ప్రపంచంలో ఎక్కడో చోట ఎప్పుడూ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఆ యుద్ధాల్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అమెరికా ఉండనే ఉంటుంది. కానీ ఇప్పుడు ఇరాక్ యుద్ధం మాత్రం వాటిలో ఒకటి అనడానికి వీల్లేదు. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ లో భగ్గుమంటున్న యుద్ధ జ్వాలలు మొత్తం ప్రపంచ దేశాలను ప్రభావితం చేస్తున్నాయి. ముడి చమురు నుంచి గ్యాస్ దాకా, విదేశీ మారక ద్రవ్యం నిల్వల నుంచి స్టాక్ మార్కెట్ దాకా అనేక కోణాల్లో ప్రపంచ దేశాలను షేక్ చేస్తోంది అమెరికా ఇరాన్ యుద్ధం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను షేక్ చేస్తున్న ఈ యుద్ధం ఇక ముగిసినట్టే అని అంతా ఊపిరి పీల్చుకున్నంతసేపు పట్టలేదు మళ్ళీ యుద్ధ జ్వాలలు భగ్గుమనటానికి. ట్రంప్ తెంపరితనం, ఇరాన్ మొండితనం ఎవరు తగ్గేదే లే అంటున్నారు. మరి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను ఈ యుద్ధం నుంచి కాపాడేదెవరు? ట్రంప్ ని ఇరాన్ టార్గెట్ చేసిందని ఇజ్రాయెల్ నిఘా వర్గాలు హెచ్చరించే సమయానికే అటు పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ జ్వాలలు రాజుకున్నాయి. ఇరాన్తో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిపోయిందని ట్రంప్ తేల్చి చెప్పేశారు. హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేస్తోందని ఆరోపించిన ట్రంప్ ఇరాన్ మీద భారీ దాడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఆ వెంటనే ఇరాన్లోని క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలు, వైమానిక రక్షణ వ్యవస్థలతో కూడిన సుమారు 90 లక్ష్యాలపై అమెరికా బలగాలు విరుచుకుపడ్డాయి.
అటు ఇరాన్ కూడా ప్రతిదాడులకు దిగింది. దీంతో ఇక యుద్ధం ముగిసిపోయిందని ప్రపంచ దేశాలన్నీ ఊపిరి పీల్చుకుంటోన్న వేళ మళ్లీ కథ మొదటికొచ్చింది. కాదు మళ్లీ యుద్ధం మొదటికొచ్చింది. అమెరికా దాడులకు ప్రతిచర్యగా కువైట్, బహ్రెయిన్లలోని అమెరికా సైనిక స్థావరాలపై తాము డ్రోన్లు, క్షిపణులతో ఎదురు దాడులు చేసినట్టు ఇరాన్ సైన్యం ప్రకటించింది. అమెరికా మరిన్ని దాడులకు దిగితే ఆ ప్రాంతంలోని ఇతర అమెరికా స్థావరాలకు ఈ దాడులను విస్తరిస్తామని ఇరాన్ విప్లవ దళాలు హెచ్చరించాయి. బహ్రెయిన్ రక్షణ దళాలు ఇరాన్ పంపిన డ్రోన్లు, క్షిపణులను అడ్డుకుని ధ్వంసం చేయగా కువైట్ సైన్యం కూడా ఈ దాడులను తిప్పికొట్టింది. అయితే ఇరాన్ రాజధాని టెహ్రాన్ను మషాద్ నగరంతో అనుసంధానించే రైల్వే మార్గంపై అమెరికా దాడి చేయడంతో ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. యుద్ధం మొదటి రోజే మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు మషాద్ నగరంలోనే జరిగాయి. అదే సమయంలో అమెరికా ఈ దాడి చేసింది. హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలపై పర్యవేక్షణ తమకే ఉంటుందని, తమ నిబంధనల ప్రకారమే జలసంధి తెరుచుకుంటుందని ఇరాన్ పట్టుబడుతోంది. టెహ్రాన్ బెదిరింపులకు లొంగేది లేదని అమెరికా స్పష్టం చేస్తోంది. ఇరాన్ చమురు పరిశ్రమపై విధించిన ఆంక్షల మినహాయింపులను అమెరికా రద్దు చేసింది. ఒకవైపు ఇరు దేశాల ప్రతినిధుల మధ్య ఒప్పందం కోసం సంప్రదింపులు జరుగుతున్నాయి. అదే సమయంలో ఇక ఇరాన్తో ఒప్పందమే ఉండదని ట్రంప్ వ్యాఖ్యలు చేయడంతో పాటు దాడులు, ప్రతిదాడులు జరగడంతో మళ్లీ యుద్ధ జ్వాలలు భగ్గుమన్నాయి. అదే సమయంలో అటు ఇజ్రాయెల్ నిఘా వర్గాలు ట్రంప్ ని హెచ్చరించడం, ఇరాన్ హిట్ లిస్ట్ లో నేనే నంబర్ 1 అని ట్రంప్ వ్యాఖ్యానించడం చకచకా జరిగిపోయాయి. ఒకానొక సమయంలో ఇజ్రాయెల్ తో తీవ్రంగా విభేదించి మరీ ఇరాన్తో శాంతి ఒప్పందం చేసుకోవాల్సిందే అని పట్టుబట్టిన ట్రంప్ మళ్లీ మొదటికొచ్చారు. ఇటు ట్రంప్ తెంపరితనం, అటు ఇరాన్ మొండితనం రెండూ కలిసి పశ్చిమాసియాని యుద్ధ జ్వాలలతో రగిలించడమే కాదు, ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.